రూప, సూర్యప్రతాప్, విజయాంబిక, దీపక్ వీళ్ళంతా గుడికి వస్తారు. ఇక రూప వాళ్ళు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా అక్కడికి బంటి వస్తాడు. ఇక బంటి దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడి దయ వల్ల నేను బాగా చదువుకోవాలి, నాకు మంచి మార్కులు రావాలి అని చెప్పి అంటూ ఉంటే బంటి ముద్దు ముద్దు మాటలు విని సూర్యప్రతాప్, రూప సంతోషపడుతూ ఉంటారు. ఇక రూప బంటిని గుర్తుపట్టి బంటి నువ్వు ఒక్కడివే వచ్చావా అని చెప్పి తనని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుంది. లేదు ఫ్రెండు, నాతో పాటు మా వాళ్ళంతా కూడా వచ్చారు అని బంటి అంటూ ఉంటాడు. ఇక రోహిణి బోనం మోస్తూ ఉంటే విరూపాక్షి మెట్లకు బొట్లు పెడుతూ గుడి లోపలికి వస్తూ ఉంటారు. రోహిణి బోనం మోస్తూ ఉంటే అనుకోకుండా రూప డాష్ ఇవ్వడంతో ఆ బోనం కింద పడిపోతుంది. ఇక అప్పుడు రోహిణి రూప మీద సీరియస్ అవుతూ అసలు నీకు ప్రేమ విలువ తెలుసా అని చెప్పి అంటూ ఉంటే నీ ప్రేమ సరైనది కాదనుకుంటా, అందుకే ఇలా జరిగిందని చెప్పి రూప అంటూ ఉంటుంది. ఏం కూసావే అంటూ రోహిణి రూప చెంప పగలగొట్టబోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన రాజు రోహిణిని అడ్డుకుంటాడు. ఇక అలా రూపకు రాజు అండగా నిలబడడంతో అది చూసి సూర్యప్రతాప్ ఆనందపడిపోతూ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.